గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఓటేద్దాం ఉంగరం గుర్తుకు ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం ఉంగరం గుర్తుకు ఓటేద్దాం. చెరుకుపల్లిలో ఉద్వేగభరిత రాజకీయ వాతావరణం. సర్పంచ్ అభ్యర్థిగా పొట్ట బాబురావు నామినేషన్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం స్థానిక సంస్థల 3వ విడత ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇందుకు సంబంధించి అధికార పార్టీ ఆశావాహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. చెరుకుపల్లి గ్రామానికి చెందిన పొట్ట బాబురావు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తూ తన భావాలను మీడియాతో పంచుకున్నారు. గతంలో పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్లో ఉండగా ఈసారి జనరల్ రిజర్వ్ కావడంతో ఒక ఆదివాసీ బిడ్డగా గ్రామాభివృద్ధి కోసం పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నానని, గత ప్రభుత్వ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అవమానాలు వచ్చినా పార్టీని ఎప్పుడూ వీడలేదని, కాంగ్రెస్ కష్టకాలంలో జెండా మోస్తూ ప్రతి పార్టీ కార్యక్రమంలో తన వంతు బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. అంత కష్టపడ్డ తనకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాబురావు, అయినప్పటికీ గ్రామాభివృద్ధే తన లక్ష్యమని అన్నారు. చెరుకుపల్లిలో మొత్తం 1060 ఓటర్లు ఉండగా అందులో 900 మంది ఆదివాసీలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ సమస్యలను అర్థం చేసుకునేది ఆదివాసీ బిడ్డే అని, అందుకు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే నేను ముందుకు వచ్చానని బాబురావు వివరించారు. గతంలో వైస్ సర్పంచ్గా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ గ్రామానికి ఏమి కావాలో, ఏ సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా అవగాహన ఉంది అని, పొడు భూముల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే చెరుకుపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అండి మా చెరుకుపల్లి గ్రామ పంచాయతీ జాపురం గ్రామం అండి మాది. పొట్టా బాబురావు గారిని ఆదివాసీ సంఘం తరపు నుంచి ఎన్నుకోవడం జరిగిన సర్పంచ్ అభ్యర్థిగా మాకు ఎడ్యుకేషన్ పరంగాను రాజకీయ పరంగాను ఎటువంటి లబ్ధి పొందలేదండి. ఆదివాసీ ఇంకా అదొకటం జరిగింది. మేము అందుకనే పొట్టా బాబురావు గారిని ఆదివాసీ తరపు నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఆదివాసీ బిడ్డ ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో పొట్టా బాబురావు గారిని గెలిపించుకోవాలని నేను కోరుతున్నానండి. పేరు ఇరప ముత్యాలరావు, మాది చెరుకుపల్లి గ్రామంలో నేను నివసిస్తున్నా. నా ఊహ తెలిసిన అప్పటి నుంచి మా ఆదివాసీ నుంచి ఒక్కళ్ళు కూడా పోటీ అనేది చేయలేదు, అది రానివ్వలేదు కూడా. ఇప్పుడు ఓ రాక వచ్చిన అవకాశాన్ని కూడా దాన్ని మాకు దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది. అందుకనే మేము పోటీగాని రెబల్గానే మేము పోటీ అనేది చేస్తున్నాం. ఈ ఆదివాసుల నుంచి మాకు వచ్చే ఫలితాలను అనేది మేము దక్కించుకోవాలనేది నాకు ఊహ తెలిసిన కాడ నుంచి మా పెద్దలు ఎలా ఉన్నారో ఇప్పుడు వరకు మేము అలాగనే ఉన్నాము. కానీ మాకు ఏ మార్పు అనేది రాలేదు. కానీ రాజకీయ నాయకుల మటుకి లబ్ధి పొందుతున్నారు, మా వల్ల లబ్ధి పొందుతున్నారు. ఇంతవరకు మాకు అనే ఆ లబ్ధులు అనేది మా తరపున వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మాకు అనేది రానివ్వట్లేదు. దానికోసమని మేము ఒక ఆదివాసీ బిడ్డని మేము సర్పంచ్గా నిలబెట్టిన ఇప్పుడు ఉంగరం గుర్తు మేము నామినేషన్ చేసిన ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని నేను కోరుకుంటున్నాను. నా పేరు పొట్టా బాబురావు, చెరుకుపల్లి గ్రామం, సత్తుపల్లి మండలం. నేను ఈ సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్గా నామినేషన్ జరిగింది. రిజర్వేషన్ వచ్చేసి జనరల్ అయింది. మేము ఈ గత 20 ఏళ్ళ కాడ నుంచి 20 సంవత్సరాల నుంచి పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడి ఎన్నో నానా తెప్పలు పడి పార్టీని నిలబెట్టుకుని ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్ వచ్చేసరికి ఇక్కడ జనరల్ అయ్యేసరికి వేరేగా నిలబడుతున్నారు కొంతమంది. మాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము గత పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ తరఫున ఉప సర్పంచ్ చేశానండి. ఊరిలో చాలా వరకు చిన్నపాటి పెద్దపాటి సమస్యలు ఉన్నా చాలా వరకు చేసుకుంటూ వచ్చినాం. అయినా కానీ ఇంకా మా గ్రామంలో మా గిరిజనులు ఇక్కడ అత్యధికంగా ఉండేది గిరిజనులు. ఒక 1060 ఓట్లు ఉంటే ఇక్కడ 940 ఓట్లు మా ఎస్టీ కులానియే ఉన్నాయండి. మాకు ముఖ్యంగా ఏంటంటే మా ఆదివాసీలు ఎక్కువ ఉండేది ఇక్కడ.
మాకు మెయిన్ సమస్య ఏంటంటే పోడు భూముల సమస్య బాగా ఉంది. ఇంకా ఇది పోయిన గవర్నమెంట్లో కూడా చాలా వరకు పోడు భూముల సమస్యలో కూడా మా తరఫున ఇప్పుడు ఫారెస్ట్ కేసులు కానివ్వండి, ఇంకా 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 ఏదైనా గ్రామానికి వచ్చే అభివృద్ధి ఏమైనా కానివ్వండి, చాలా వరకు సహకరించినా కానీ మాకు కొన్ని పనులు కాలేదు. మా గిరిజనులు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు పనులు అట్లే ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను సర్పంచ్గా నిలబడుతున్నా, పోయినసారి ఉప సర్పంచ్ నిలబడ్డా కాబట్టి కొన్ని పనులు చేశాను. ఇంకా చాలా పనులు కూడా మిగిలిపోయి ఉన్నాయి. గ్రామానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇప్పుడు నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఉంటున్నా. ఇంకొకటి విషయం, గ్రామంలో చాలా వరకు ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పైప్ లైన్లు కానీ, ఇప్పుడు విద్యుత్ సంస్థ కూడా సరిగా బాగలేదు, వాటర్ కూడా సరిగా రావట్లేదు గ్రామానికి. ఇలాంటి సమస్యలు ఉన్నాయి చాలా వరకు కూడా. మా ఆదివాసీలకు వచ్చేది కూడా ఐటీడీ ద్వారా వచ్చే పనులు కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. ఇలాంటి సమస్యలే కూడా అన్నీ కూడా నన్ను సర్పంచ్కి గెలిపిస్తే ఈసారి అందరికీ సమన్యాయంగా చేస్తానని కోరుచున్నాను.